హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చేయబోతున్నా. పొన్నగంటి కూర ఫ్రై చేయబోతున్నా. కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గ్రౌండ్ నట్స్, పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 1 ఆనియన్ పొడవుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పొన్నగంటాకును తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా ఆకుల్లో ఉంటాయి కదా, అవి కట్ చేసి పెట్టుకోవాలి. పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత పొన్నగంటాకును వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఆకుకూరలు కుక్ చేసుకునేటప్పుడు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే ఆకుకూరలు కలర్ మారిపోయి చూడడానికి బాగోదు, వేరే కలర్ వచ్చేస్తుంది అన్నమాట. మనం మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే మంచి గ్రీన్ కలర్లో ఉండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కర్రీని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూడండి, పొన్నగంటాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆకుకూర అంతా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొన్ని గ్రౌండ్ నట్స్, నువ్వులని ఫ్రై చేసి పొడి చేసి పెట్టాను. ఈ పొడిని ఈ ఫ్రైలో వేసుకోవాలి. ఈ పొడి వేసుకుంటే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పొన్నగంటి కూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పొన్నగంటి కూర హెల్త్కి చాలా మంచిది. మీకు దొరికినట్లయితే ఖచ్చితంగా ఈ రెసిపీని చేసుకుని తినండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.